మ్మ్. ఉల్లిపాయలు, టమాటీ, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకొని బిర్యానీ రైస్ని ఒక గ్లాస్ తీసుకొని అందులో వాటర్ వేసి నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో సరిపడే ఆయిల్ వేసుకొని బిర్యానీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి పచ్చిమిర్చి వేసి సిమ్లీలోనే వేయించాలి. ఇది వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా ఇందులో యాడ్ చేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. ఉల్లిపాయలు మెత్తగా వేగినంత వరకు వేయించుకొని ఇందులోనే టమాటా కూడా యాడ్ చేసి వీటిని వేయించుకోవాలి. టొమాటోల నుంచి పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటిని కూడా వేయించుకోవాలి. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత కడిగి పెట్టి ఉంచుకున్న కైమాని ఇందులో యాడ్ చేసుకొని వాటర్ బయటకు పోయినంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన దాంట్లో పసుపు, ఉప్పు, కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా వేసి మసాలాలన్నీ కైమాక పట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకొని సాల్ట్ సరిపోయింది లేదో అడ్జస్ట్ చేసి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసులు కాకుండా పావు గ్లాస్ వాటర్ తగ్గించి వేసుకుంటే మనకు బిర్యానీ అనేది భలే వస్తుందండి. ఇదిగోండి పొడి పొడిగా ఈ విధంగా ఉంటుంది. ఇదిగోండి ఎంతో కమ్మనైన కైమా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. స్కూల్ టైం ఇప్పుడు లంచ్ బాక్సెస్ కి సింపుల్ గా అయిపోయే నాన్ వెజ్ రెసిపీ ఏదైనా ఉందంటే ఈ కీమా బిర్యానీ. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో యమ్మీ, చాలా బాగుందండి.